హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సులభంగా ప్రసారిత పాదోత్తానాసన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ విధంగా నిల్చున్న తరువాత రెండు కాళ్ళ మధ్య దూరం ఇలా ఉండేటట్లు చేస్తాం. మనం ఎంతవరకు దూరం చాపగలిగితే అంతవరకు చాపి ఇప్పుడు రెండు చేతులు నడుము పైకి ఉంచి ఇలా ముందుకు అరచేతులు చూపుతాం. ఇప్పుడు గాలి వదులుతూ నడుమును ముందుకు బెండ్ చేస్తూ అరచేతులు నేలను ఆనే విధంగా చేయాలి. ఇప్పుడు చేతుల సపోర్ట్తో కాళ్ళను ఎంతవరకు విస్తరించగలమో అంతవరకు జరిపి తరువాత నెమ్మదిగా తల భాగం యొక్క మాడు భాగం ఇలా నేలను ఆనించి ఉండాలి. ఇది ఆసన స్థితి. ఈ ఆసన స్థితిలో ఉండడం వలన నడుము నొప్పులు, అలానే వీపు నొప్పులు, మెడ నొప్పులు, ప్రక్కటెముకల నొప్పులు, సీటు భాగంలో నొప్పులు, ముడ్డిపూసల దగ్గర నొప్పులు, ఇటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ ప్రసరిత పాదోత్తానాసన్ ఎంతో ఉపయోగపడుతుంది. అలానే నడుము భాగం ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. దీనితో పాటుగా కాళ్ళ భాగంలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఎంతో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆసనం వేసేటప్పుడు మన శరీరం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు ముందుకు బెండ్ అయ్యే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఎక్కువగా నడుము నొప్పులు ఉన్నా, మెడ నొప్పులు ఉన్నా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటి వారు ఆ సమస్యలు తగ్గేంత వరకు ఈ ఆసనం వేయకూడదు. ఈ ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు చేతుల సపోర్టుతో తలను ఛాతీని నెమ్మదిగా పైకి లేపి కాళ్ళను ఇలా నెమ్మదిగా దగ్గరకు తీసుకువచ్చి రెండు కాళ్ళను దగ్గరకు చేర్చి నిటారుగా నిలబడి కళ్ళు మూసుకొని రిలాక్స్ అయితే అవుతాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా ప్రసారిత పాదోత్తానాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.